ఓం శ్రీ మహాలక్ష్మి నమః. శ్రీ మహాలక్ష్మి అష్టకం. ఈ అష్టకాన్ని మనం వినడం లేదా చదవడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతి శ్లోకానికి మహాశక్తి ఉన్నది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఓ మహాలక్ష్మీదేవి, మహత్తరమైన మాయాస్వరూపముగా శ్రీపీఠములో స్థితిగా దేవతలచే పూజింపబడే దేవత, నీ చేతుల్లో శంఖం చక్రం గద ఉన్నవారు అమ్మా మహాలక్ష్మి నీకు శరణు. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. గరుడిని వాహనంగా చేసుకుని విహరిస్తూ కోలాసురుడికి భయం అందించే శక్తిగా ఉన్నవారు, సమస్త పాపాలను హరించే దేవత అమ్మా మహాలక్ష్మీదేవి నీకు నమస్కారం. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. ఓ మహాలక్ష్మీదేవి, నీకు అన్నీ తెలిసినవే, అందరికీ వరాలు ప్రసాదించే దేవతవి. నీ దృష్టి దుష్టులకు భయంకరం. నీవు భక్తుల సర్వ దుఃఖాలను తొలగించే తల్లివి. ఓ మహాలక్ష్మి తల్లి, నీకు శిరసా వందనం. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే. అమ్మా, నీవు సిద్ధిని బుద్ధిని భుక్తిని మోక్షాన్ని ప్రసాదించే దేవతవు, మంత్రస్వరూపంగా వెలిసిన దేవతవు. ఓ మహాలక్ష్మీదేవి, అమ్మా నీకు నమస్కారం. ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. ఆది అంత్యరహితమైన దేవత నీవు ఆద్యశక్తి మహేశ్వరి, యోగశక్తితో పుట్టిన దివ్యశక్తి స్వరూపిణి. అమ్మా మహాలక్ష్మీదేవి నీకు నమస్కారం. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. స్థూల సూక్ష్మ రౌద్ర రూపాలతో ఉన్న మహాశక్తి, విశ్వాన్ని అంకితంగా ధరించే మహోదర రూపిణి, గొప్ప పాపాలను కూడా హరించగల శక్తివంతురాలవు. అమ్మా మహాలక్ష్మీదేవి నీకు నమస్కారం. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసనంపై కూర్చున్న పరబ్రహ్మ స్వరూపిణిగా ఉన్న అమ్మా జగన్మాత పరమేశ్వరి, అమ్మా మహాలక్ష్మీదేవి నీకు నా వందనాలు. శ్వేతాంబర ధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. తెలుపు వస్త్రములు ధరించిన దేవత, అనేక ఆభరణాలతో అలంకరించబడిన దేవతవు, జగత్తును పోషించే జగన్మాత అమ్మా మహాలక్ష్మీదేవి నీకు నా నమస్కారం. శ్రీ మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఈ మహాలక్ష్మి అష్టకాన్ని భక్తితో పఠించేవాళ్లు సమస్త సిద్ధులను పొందుతారు. వారికి రాజ్యాధికారం అంటే పదవులు, ప్రభావం, ఐశ్వర్యం ఎల్లప్పుడూ లభిస్తాయి. ఏకకాలం పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పఠే నిత్యం ధనధాన్య సమన్వితః. ఈ అష్టకాన్ని రోజుకు ఒక్కసారైనా పఠిస్తే వారి మహాపాపాలు తొలగిపోతాయి. రోజుకు 2 సార్లు పఠిస్తే ధనం, ధాన్యం, సంపదలు వారికి సిద్ధిస్తాయి. త్రికాలం యః పఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్న వరదా శుభా. ఈ అష్టకాన్ని రోజుకు 3 సార్లు చదివేవాళ్లు శత్రువుల నుండి రక్షణ పొందుతారు. శ్రీ మహాలక్ష్మీదేవి వారిపై ఎల్లప్పుడూ అనుగ్రహంతో వరదాతృత్వంతో మంగళకరంగా ఉంటారు. లక్ష్మీ కటాక్షము లభిస్తుంది. ఇవి రోజు భక్తితో చదివితే జీవితం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. మహాలక్ష్మి అష్టకం చదవడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది మహాలక్ష్మీదేవికి అర్పించే అష్టక రూప స్తోత్రం. దీన్ని నిత్యం పఠనంగా చేస్తే భక్తుడి జీవితంలో
ధనం, ధాన్యం, ఆయుష్, ఐశ్వర్యం, శాంతి వంటి అనేక అనుగ్రహాలు ప్రసాదిస్తుందని విశ్వాసం. మహాలక్ష్మి అష్టకం చదివితే కలిగే ఫలితాలు: ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ అష్టకం వినడం వల్ల లేదా పఠించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభించి దారిద్ర్యం తొలగిపోతుంది. ధన సంపత్తి, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ధనం దేహి అని వరాల ప్రదాయిని అయిన మహాలక్ష్మిని ప్రార్థిస్తే ఈ శ్లోకాల వల్ల ధనలాభానికి మార్గం వేస్తాయి. కుటుంబ శాంతి మరియు సమృద్ధి కలుగుతుంది. మహాలక్ష్మి అనేది గృహలక్ష్మిగా కూడా భావించబడుతుంది. ఆమె అనుగ్రహంతో కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి వృద్ధిస్తుంది. పాప విమోచనం: ఈ శ్లోకంలో సర్వపాపహరే దేవి అని వర్ణించినట్లు పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అష్టలక్ష్ముల అనుగ్రహము కలుగుతుంది. ఈ అష్టకం మహాలక్ష్మి యొక్క 8 స్వరూపాలను స్తుతిస్తూ ఉంటుంది. అందువల్ల అష్టలక్ష్ముల ఆశీర్వాదము లభిస్తుంది. శుభకార్యాలు విజయంలో నడుస్తాయి. వివాహం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి వంటి శుభకార్యాలలో విజయవంతం కావడానికి ఇది అనుకూలిస్తుంది. నష్టాల నుంచి బయటపడేందుకు కూడా ఉపయోగపడుతుంది. వ్యాపారంలో నష్టం, నిధుల లోపం, అప్పులు మొదలైన వాటిలో నుండి బయటపడేందుకు ఈ అష్టకం ఒక శక్తివంతమైన మార్గం. రోగ నివారణకు ఉపయోగపడుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల శరీరానికి ఆరోగ్యం, దీర్ఘాయువు లభిస్తాయని విశ్వాసము ఉన్నది. ఎప్పుడు చదవాలి అంటే రోజు ఉదయం లేదా సాయంత్రం అమ్మవారికి దీపం వెలిగించి శ్రద్ధతో చదవాలి. శుక్రవారం లేదా పౌర్ణమి రోజున ప్రత్యేకంగా పఠించడం చాలా మంచిది. దీపావళి, వరలక్ష్మి వ్రతం, నవరాత్రుల సమయంలో చదవడం అత్యంత మంచిది. భగవతి మహాలక్ష్మిని భక్తితో స్మరించగలిగిన ప్రతి ఒక్కరికి ఆమె అనుగ్రహం అపారంగా లభిస్తుంది. ఈ అష్టకం గురించి మహావిష్ణువు సాక్షాత్తుగా బృహస్పతికి చెప్పాడని పురాణాల్లో ఉంది. కనుక ఇది దివ్యమైన, శక్తివంతమైన స్తోత్రం. దీన్ని రోజు ఒక్కసారి చదవడం ద్వారా జీవితంలో విశేషమైన శుభమార్పులు అనుభవించవచ్చు. సర్వే జన సుఖినో భవంతు.